तेलंगाना में बीजेपी के रियासती जनरल सेक्रेटरी ने पार्टी हेडक्वार्टर में मीडिया से बात की। कासिम वेंकटेश्वरलू ने इल्ज़ाम लगाया कि कांग्रेस पार्टी रियासत के बीसी तबकात को धोखा देने की साजिश कर रही है। उन्होंने कहा कि कामारेड्डी बीसी डिक्लेरेशन में कांग्रेस ने मकामी इदारों में 42% रिजर्वेशन देने का वादा किया, लेकिन हकीकत में मुसलमानों के लिए 10% रिजर्वेशन शामिल करके बीसी तबकात को गुमराह करने की कोशिश की जा रही है। उनका कहना है कि कांग्रेस सिर्फ सियासी फ़ायदे के लिए तेलंगाना के अवाम को उलझाने की कोशिश कर रही है। 42%లా 10% ముస్లిమ్స్ని బీసీలుగా కలిపి గంపగుత్తగా బీసీలను మోసం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని చెప్పేసి ఇవాళ ఢిల్లీకి పోయిండు. మేము అడుగుతా ఉన్నాం, ఇక్కడ బీసీలకు 42% కాదు 32% అయింది. 10% ముస్లిమ్స్ని తీసేస్తే 32% ఇక్కడ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి దాన్ని 42గా చెప్పి తెలంగాణని బీసీలను మోసం చేసే ఒక రాజకీయ ల్యాబ్గా ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నదా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది. ఈ మోడల్ని భారతదేశం అంతా ఇంప్లిమెంట్ చేస్తామంటే